హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ సింధు. ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి చామగడ్డల పులుసునైతే మనం చేస్తున్నామనండి. ఇదేంటంటే జిగురుగా ఉంటుంది అనేసి చాలామంది అవాయిడ్ చేస్తారు అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనేసి చేయడం అయితే మానేశారు. బట్ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కేజీ చామగడ్డలను అయితే మనం 1-2 సార్లు వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే ఉడికించుకుందామండి. ఇవైతే మనకి బంగాళదుంప ఎలా అయితే మనం ఉడకబెట్టుకుంటామో అట్లానే ఉంటుంది. సో అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వస్తే ఓవర్ కుక్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి నేను చూపించినట్టు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కట్ చేసుకునే లోపు మన కుక్కర్ అయితే విజిల్స్ వస్తుంది. ఉడికిన తర్వాత ఇవైతే ఇలా వచ్చేస్తాయి. మనం చక్కగా పీల్ ఆఫ్ తీసేసుకోవచ్చు. ఇవి కట్ చేసే లోపు మనం టమాటాలు అయితే మగ్గనిచ్చుకుందాము. దానికోసం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకుని, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం మనమైతే 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి. అలాగే ఉల్లిపాయలు వేగనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాసు, కొంచెం పసుపును యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనమైతే చామదుంపలకి పీల్ ఆఫ్ చేసేసి మరీ చిన్న సైజు కాకుండా ఒక మీడియం సైజు, ఇలా నేను చూపించినట్లు మీడియం సైజ్ అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే మరీ చిన్నవి కట్ చేస్తే పీసెస్ ఏంటంటే కూర అయిపోయేలోపు చిదురుగా అయిపోతాయి. ఇవి కొంచెం మగ్గనిచ్చినాక ఒక 1 స్పూన్ కారం అయితే మనం యాడ్ చేసుకుంటాము. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా అయితే మంచిగా ఇలా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలను అయితే వేసేస్తాము. చామగడ్డల్ని వేసిన తర్వాత ముక్క అనేది చిదురు కాకుండా 1-2 సార్లు ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా మనం తిప్పుకుందామండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మగ్గనిద్దామండి. మెయిన్గా దీంట్లో ఏంటంటే ఉప్పు, కారం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం, జిగురు అనేది రాకుండా ఉండడం కోసం. అలాగే 15 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కూరనైతే మగ్గనిచ్చాలి. ఎందుకంటే మనం వేసుకున్న ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ ఎవ్రీ పీస్కి పట్టాలన్నా, కూర టేస్ట్ రావాలన్నా సరే ఒక 5 మినిట్స్ అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఇది మగ్గేలోపు మనకి ఆయిల్ అయితే ఇలాగ బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. మీరు ఏ కర్రీ వేసినా సరే ఆయిల్ బయటకి ఇలా వచ్చేలాగా చూడండి. సైడ్స్న ఆయిల్ బయటకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కూర మగ్గనిచ్చినాక మనం రైస్లోకి కర్రీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చామగడ్డల పులుసు ఎంత సింపుల్గా అలాగే ఎంత టేస్టీగా అయితే కంప్లీట్ అయిపోయిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అది న్యూ రెసిపీతో.